పల్నాడు జిల్లా చిలకలూరుపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ నుండి విజయవాడ టు హైదరాబాద్ నూతన బస్సు సర్వీసులను ప్రారంభోత్సవం చేసిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వం ఆర్టీసీ వ్యవస్థను నిర్వీర్యం చేసింది అని, గాడి తప్పిన ఆంధ్ర రాష్ట్రాన్ని పునర్నిర్మిస్తున్న కూటమి ప్రభుత్వం అని, రాష్ట్ర ప్రజల సంతోషం సంతృప్తి ధ్యేయంగా పనిచేస్తున్న ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని అన్నారు. కూటమి ప్రభుత్వం ఇప్పటికే 1400 నూతన బస్సులను సర్వీసులను ప్రజలకు అందించింది. త్వరలోనే 2000 నూతన బస్సుల సర్వీసులను కూటమి ప్రభుత్వం ప్రజలకు అందిస్తుందని ఆయన అన్నారు. బస్టాండ్ పరిధిలో ఉన్న షాపులను, వారి విక్రయించే ఆహార పదార్థాలను తనిఖీ చేశారు. ప్రయాణికులను బస్టాండ్ యొక్క సర్వీసులను సదుపాయం ఉన్నాయా లేవా అని అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు షేక్ కరీముల్లా, జనసేన ఇన్ఛార్జి తోట రాజా రమేష్, కమినేని సాయిబాబు, డిఎం రాంబాబు, ఆర్టీసీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. విజయవాడ ఎక్స్ప్రెస్ బాగా వస్తుంది సార్. ఈరోజు 2 బస్సులతో 8 బస్సులు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత కొత్త బస్సులు ప్రారంభించడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 1400 బస్సులు అన్ని డిపోల నుంచి ఇప్పటికి ప్రారంభించడం, మరొక 2000 బస్సులు కొత్తవి కూడా ఆర్డర్ పెట్టడం కూడా జరుగుతుందని కన్సర్న్ మినిస్టర్ కానీ, కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పష్టం చేయటం జరుగుతుంది. ప్రయాణికులకి కాలం చెందినటువంటి బస్సులు తీసేసి కొత్త బస్సులు సౌకర్యవంతంగా ఉండేటువంటి దానికి చంద్రబాబు గారి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవటం. ఇది మియాపూర్ నుంచి రాత్రి 11 గంటలకు మియాపూర్ బస్సు ఇక్కడి నుంచి ప్రారంభమయ్యి ఉదయం 6 గంటలకి అక్కడికి చేరుకోవడం జరుగుతుంది. మళ్ళీ అటు నుంచి 8 గంటల 45 నిమిషాలకు బయలుదేరి ఇక్కడ 4 గంటలకి చేరుకోవడం జరుగుతూ ఉంది. ఆ విధంగా హైదరాబాద్ వెళ్ళేటువంటి వాళ్ళకు కూడా డిఫరెంట్ ప్లేసెస్కి బస్ సౌకర్యాన్ని చిలకలూరుపేట డిపో నుంచి అందించడం జరుగుతూ ఉంది. 2 విజయవాడ ఎక్స్ప్రెస్ 5 గంటల 58 నిమిషాలకు ఉదయం ప్రారంభమై నెంబర్ ఆఫ్ ట్రిప్స్ ఎక్స్ప్రెస్ ఇది జరుగుతూ ఉందన్నమాట. విజయవాడ ఎక్స్ప్రెస్ సాయంత్రం 7 గంటల 48 నిమిషాలకి అన్ని ట్రిప్పులు కళామందిర్ సెంటర్ మీదుగా వెళ్ళేటువంటి దానికి ఏర్పాటు చేయటం జరుగుతూ ఉంది. కాబట్టి ఎక్కడ ట్రాఫిక్ ఉన్నా, గ్రామాలకు ఎక్కడ ట్రాఫిక్ ఉన్నా బస్ సౌకర్యం కల్పించడం జరుగుతూ ఉంది. గత ప్రభుత్వం వ్యవస్థను నిర్వీర్యం చేసింది, ఆర్టీసీ వ్యవస్థను. ఈ ప్రభుత్వం వచ్చిన తరువాత ప్రయాణికుల సౌకర్యార్థం, ప్రయాణికులకి అసౌకర్యం కలగకుండా ఉండేటువంటి దానికి కొత్త బస్సులు అందుబాటులోకి తీసుకురావడం జరుగుతూ ఉంది. కూటమి ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండేటువంటి దానికి ఒక ఆర్టీసీయే కాదు, అన్ని రకాలుగా ఈరోజు ఇది మంచి ప్రభుత్వం ప్రతి నోటా వినాలనేటువంటి దానికోసం చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, కేంద్రంలో మోడీ గారు, కూటమి ప్రభుత్వం కష్టపడి పనిచేయటం జరుగుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో అరాచకాలకి, అవినీతికి, అక్రమాలకి, దౌర్జన్యాలకి, అక్రమ కేసులకి గత ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వంలో అందరూ సంతోషంగా ఉన్నాం, అటువంటి అరాచకాలు ఈ ప్రభుత్వంలో లేవు అనేటువంటిది ఈరోజు 6 నెలల్లో ప్రజలు ఎంత సంతోషంగా ఉన్నారు అనేటువంటిది ఈరోజు స్పష్టంగా కనపడుతూ ఉంది.
భయంతో బతికారు గత ప్రభుత్వంలో. ఈరోజు అటువంటి భయాలన్నీ పోయి మా జోలికి ఎవరు రారు, మా ఆస్తులు మాకు ఉంటాయి, మాకు రక్షణ ఉంది ఈ ప్రభుత్వంలో, ఈ ప్రభుత్వం ద్వారా అన్ని రకాల ఫెసిలిటీస్ మాకు అందుబాటులో ఉన్నాయనేటువంటి ఒక నమ్మకాన్ని 6 నెలల్లో గాడి తప్పిన పాలనని గాడిలో పెట్టినటువంటి ఘనత చంద్రబాబు నాయుడు గారిది. ఆయన అనుభవం ఈరోజు రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. చంద్రబాబు గారు 10 కాలాల పాటు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉంటే దేశంలోనే నెంబర్ 1 ఆంధ్రప్రదేశ్ తీసుకెళ్లేటువంటి దానికి చంద్రబాబు గారి నాయకత్వం అవసరమైనటువంటిది ఈరోజు రాష్ట్ర ప్రజలు కోరుకుంటా ఉన్నారు. ఆ దిశగానే 164 సీట్లు ఇచ్చి ఒక చరిత్ర కూడా సృష్టించారు. అటువంటి చరిత్ర సృష్టించినటువంటి ప్రజలకి ఏ విధంగా సాటిస్ఫాక్షన్ లెవెల్స్ తీసుకురావాలనో ఆ రకంగా 74 ఏళ్ల వయసులో అహర్నిశలు కష్టపడుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి రాష్ట్ర వ్యాప్తంగా ఇది మంచి ప్రభుత్వం అని అభినందనలు వెల్లువెత్తుతూ ఉన్నాయి.